హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఎక్కడికంటే గానగాపూర్కి అయితే వెళ్తున్నాము. ఈ గానగాపూర్ ఎక్కడ ఉందంటే ఒక కర్ణాటక విలేజ్లో కల్బుర్గి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ పక్కన గానగాపూర్ అని ఉంటుంది, చిన్న విలేజ్. ఆ విలేజ్లోనే దత్తాత్రేయ స్వామి గుడి అయితే ఉంటుంది. దత్తాత్రేయ స్వామిది అయితే రెండవ అవతారం అయితే నరసింహస్వామిదండి. నరసింహస్వామి అయితే అక్కడ ఒక సంగమం కూడా ఉందండి. ఆ సంగమం అయితే భీమ అమర్చ సంగమం అని అంటారు. అక్కడ స్నానం చేసిన వాళ్ళకైతే ఎలాంటి పాపాలు ఉన్నా ఎలాంటి రోగాలు ఉన్నా అయితే తొలగిపోతాయండి. అక్కడైతే నమ్మకము, అక్కడ ఉన్న మనుషులకైతే నమ్మకము. అక్కడ ఒక చెట్టు ఉంటుందండి. అక్కడ సంగమం దగ్గర అయితే ఆ చెట్టు పేరైతే ఔషధ వృక్షం అంట అండి. సంగమం వద్ద దగ్గర ఉంటుంది. అక్కడైతే 2 చుట్లు తిరిగి ఏది కోరుకున్నా నెరవేరుతుందంట అండి. అక్కడ ఉన్న వాళ్ళకైతే నమ్మకము. ఇక్కడ సంగమం వద్ద దత్తాత్రేయ స్వామి పాదాలు ఉంటాయంట అండి. అక్కడైతే అటు సైడ్ అయితే పోయి దర్శించుకున్న వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుందంట. ఇంకా అక్కడైతే మధ్యాహ్నం పూట ఆరతి జరుగుతుంది. చాలా మంచిగా ఆరతి జరుగుతుందండి. చాలా మంచి ఆరతి జరుగుతుంది. ఎంత మంచిగా అంటే అంత మంచిగా. అదైతే చాలా ఏం కోరుకున్నా నెరవేరుతుందంట ఆరతి టైంలో కోరుకున్నది. ఇంకా అక్కడైతే మధ్యాహ్నం టైంలో అయితే భిక్షాటన చేస్తారంట. ఆ భిక్ష రూపంలో అయితే దత్తాత్రేయ స్వామి దిగి వస్తారంట. అక్కడున్న నమ్ముతారు జనాలు అయితే. ఇక అక్కడ తాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదండి చెట్ల దగ్గర, అదే ఔషధవరం చెట్టు అంట అండి. ఆ చెట్టుకే ఏదైనా కోరుకొని తాడు కడితే నెరవేరుతుందంట అండి. నేనైతే నమ్ముకొని తాడు కట్టినా కాబట్టి నాకు అది నెరవేరింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే గ్రహ దోషాలున్నా ఏమున్నా నరకత శక్తులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయంటే అండి భక్తుల విశ్వాసం. అదైతే మీరైతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడైతే ఒక కుక్క ఉంది కనిపిస్తుంది కదా అండి. అదైతే అంతసేపు మా దగ్గరనే ఉంది. అసలు వెళ్తానే లేదు, ఎంత నూకేసినా కానీ. చూస్తున్నారు కదా, ఎదురుగానే వచ్చి నిలబడ్డది. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే. కానీ పిల్లలు అయితే భయపడుతున్నారు దాన్ని చూసి. అక్కడ ఒక అమ్మాయికి ఏమైంది, చేతబడి చేసిర్రు. అయితే ఆ పిల్ల వచ్చి ఎట్లా కూర్చొని ఉరుతుంది, ఒక్కతే ఉరుతున్నా చూస్తున్నారు కదా. ఇలాంటి ఏమున్నా చేతబడిలు ఉన్నా ఏమున్నా లోపల అయితే అన్నీ వెళ్ళిపోతాయండి. ఇక్కడైతే వచ్చిన వాళ్ళకైతే అంత నమ్మకం ఉన్న గుడి అండి. చాలా మంచి గుడి. ఒక్కసారి అయితే మీరు విజిట్ అవ్వండి. మేమైతే చాలాసార్లు వెళ్ళామండి. చాలా మంచి గుడి. మీరైతే ఒకసారి వెళ్ళండి, సరేనా? ఇక్కడ లొకేషన్ చూస్తున్నారు కదా, ఇవైతే చెరుకు చెట్లు అయింది. చాలా మంచిగా ఉన్నాయి. బయలుదేరే దగ్గర అయితే బస్ అయితే ఆపారు. చూస్తున్నారు కదా చెరుకు చెట్లు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి. ఫొటోస్ అయితే చూసి పెట్టాను నేను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.